వీళ్ళ కుటుంబంలో జరిగిన విషాదం మరి ఏ కుటుంబంలో జరగకూడదని చేస్తున్న వీడియో ఇది. వాళ్ళ బంధువుల అబ్బాయి పేరు సతీష్. వీళ్ళది పిఠాపురం వెళ్లే దారిలో కొమరగిరి. తనకి క్యాన్సర్ అని తెలిసిన మరుసటి రోజే ఆ అబ్బాయి ఊరేసేసుకుని చనిపోయాడు అక్కడ దగ్గరలో ఒక చెట్టుకి. నా వీడియోస్ లో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను క్యాన్సర్ దేని వల్ల వస్తుంది, క్యాన్సర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ అబ్బాయి వయసు ఎంతో కాదండి, 27 సంవత్సరాలు అంతే. ఆ తల్లిదండ్రుల్ని చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు మంచం మించి పడ్డారనుకోండి, వాళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఎంత విలవిల్లాడిపోతాం. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్న బిడ్డ అలా చనిపోయిన ఆ బిడ్డను చూసి అసలు ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాలో అర్థం కాలేదండి. అంగవైకల్యంతో పుట్టినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుకుంటారు కదండి. ఇది ఒక లోపమే కాదు, క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఒక కామన్ గా చాలా మందికి వస్తున్న ప్రాబ్లమే అది. అయినప్పటికీ కూడా మా చర్చిలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఏలియా. ఆయనకి ఇప్పటికి క్యాన్సర్ వచ్చి 13 సంవత్సరాలు దాటింది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నాడు దేవుడి దయ వల్ల. జీవితం అన్న తర్వాత రోగాలు, కష్టాలు, నష్టాలు ఎన్నో వస్తాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడాలి. అలా నిలబడడమే జీవితం. నారు పోసిన దేవుడు నీరు పోయిక మానేస్తాడా అండి? ఏ కష్టం వచ్చినా నిలబడండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి.